లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. అరగంట పాటు అక్కడే ఉన్నారాయన. తన తల్లి విజయమ్మతో కలిసి లంచ్ చేసినట్లు సమాచారం. షర్మిల ఢిల్లీకి వెళ్లడం, ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్కు రావడం ఆసక్తి కలిగిస్తోంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవడం, ఏకాంతంగా చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. అరగంట పాటు తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. షర్మిల ఢిల్లీకి వెళ్లడం, ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్కు రావడం ఆసక్తి కలిగిస్తోంది. అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలవడం, ఏకాంతంగా చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు సీఎం జగన్. అరగంట పాటు తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. షర్మిల ఢిల్లీకి వెళ్లడం, ఇవాళ సీఎం జగన్ హైదరాబాద్కు రావడం ఆసక్తి కలిగిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక లైవ్లో అందిస్తారు. రాధిక. సంతోష్, దాదాపుగా అరగంటకు పైగా అంటే 40 నిమిషాలు ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1:20 జగన్ తన లోటస్ పాండ్లోని నివాసానికి చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి కరెక్ట్ గా 2 గంటల వరకు అంటే 40 నిమిషాల పాటు ఇక్కడ తన తల్లి విజయమ్మతో భేటీ అయినట్టుగా అయ్యారు. అట్లాగే లంచ్ కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్లో కూడా చూస్తే ఇక్కడ కొంత హడావిడైతే ఇప్పటి వరకు కూడా కొనసాగింది. ఇటు వైసీపీ, ఇక్కడ స్థానిక నేతలు కావచ్చు, కొంతమంది అభిమానులు కావచ్చు, జగన్ ని కలవటానికి కూడా ఇటు ఏపీ సీఎం జగన్ ని కలవటానికి రావడం జరిగింది. సో ఓవరాల్ గా అరగంటకు పైగా తన తల్లితో భేటీ అయిన జగన్ కొంత ఆసక్తికరమైన భేటీయే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న చూస్తే మనకు ఇటు షర్మిల ఢిల్లీకి చేరుకోవటము, ఇవాళ ఇటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటము, ఆ తర్వాత ఇవాళ జగన్ హైదరాబాద్ కి రావటము, మరోవైపు కాంగ్రెస్ కి కొంత సపోర్ట్ చేస్తూ తాను పోటీలో నిలవకుండా షర్మిల దాదాపుగా 31 సీట్లలో నేను సపోర్ట్ చేయటం వల్లే కాంగ్రెస్ విజయం సాధించింది అని చెప్పి ఒకవైపు షర్మిల చెప్పటము, బీఆర్ఎస్ ఓటమికి తాను కారణమయ్యాను అని చెప్పి ఇటు షర్మిల చెప్పటము. సో ఓవరాల్ గా చూసినట్టయితే కొంత ఆసక్తి కలిగించే విధంగానే ఈ 2 భేటీలు కూడా జరుగుతున్నాయని అనుకోవచ్చు. నిన్న షర్మిల ఇటు తాడేపల్లికి చేరుకొని తన కొడుకు రాజిరెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక ఇటు జగన్ కి అందించడం, అటు పిమ్మట వెంటనే ఢిల్లీకి తను పయనం అవ్వటము, ఆ తర్వాత ఇవాళ కాంగ్రెస్ లో తను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటము, వైఎస్ఆర్టీపీని ఇటు కాంగ్రెస్ లో విలీనం చేయటము, ఇవాళ ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోని జగన్ భేటీ అవ్వటము, దాదాపుగా అరగంటకు పైగా అక్కడ భేటీ అవ్వటము, ఒక్కరు అంటే ఇండివిజువల్ గా కూడా భేటీ అవ్వటము, పొలిటికల్ చర్చ, ఏకాంతంగా డిస్కషన్ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 2 భేటీలు కొంత ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీలు చాలా కీలకంగా కూడా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఇటు జగన్ తన నివాసానికి 2 సంవత్సరాలలో కేవలం 2 సార్లు మాత్రమే వచ్చారు. లాస్ట్ టైం ఇటు సినీ నటులు కృష్ణ మరణం సంభవించినప్పుడు ఇక్కడ చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తన నివాసానికి, లోటస్ పాండ్లోని తన నివాసానికి కూడా చేరుకున్నారు. అయితే ఇక్కడ ఈ నివాసంలో దాదాపుగా అరగంటకు పైగా 40 నిమిషాలకు పైగా ఇక్కడ తన తల్లి విజయలక్ష్మితో భేటీ అవ్వడం కూడా కొంత ఆసక్తి కలిగించే విధంగా ఉన్నాయి. ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇటు బీఆర్ఎస్ అధినేతతో కేసీఆర్తో
అరగంటకు పైగా చర్చ ఏకాంతంగా పొలిటికల్ చర్చ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ భేటీలు కొంత ఆసక్తి కలిగించే విధంగా ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 40 నిమిషాల పాటు లోటస్ పాండ్ లోని తన నివాసంలో తన తల్లితో కూడా లంచ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి జగన్, ఏపీ సీఎం జగన్ బయలుదేరటం జరిగింది. అయితే ఇక్కడ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కొంతమంది అయితే కొన్ని రిప్రజెంటేషన్స్ కూడా తీసుకొచ్చి తనకి కార్కి అడ్డుగా నిలబడి ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ జనంలో కొంత దిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీస్ తన రక్షణ ఇంపార్టెంట్ కాబట్టి కారులో నుంచి దిగనీయకుండా ఆ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా అందుకున్న పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే డైరెక్ట్ గా తాడేపల్లి చేరుకోవడానికి బేగంపేట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ రాధిక.